హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని అందరూ స్వాగతిస్తారని కోరుకుంటూ ఇవాటి మన కథలోకి వెళ్దాం. ఇవాళ మన కథ చాలా చిన్న కథ, కానీ చాలా బాగుంటుంది. దయ్యం భయం. అనగనగా ఒక రాజ్యంలో రుద్రకొండ అనే పెద్ద పర్వతం ఉండేది. ప్రతి రాత్రి కొండ మీద నుండి ఘన ఘన అంటూ పెద్ద భయంకరమైన గంట మోత మోగించేది. ఆ శబ్దం వినగానే కొండ మీద ఏదో రాక్షసుడు ఉన్నాడని గ్రామస్తులంతా భయపడేవారు. చీకటి పడితే చాలండి, భయంతో ఎవ్వరు కూడా గడప దాటి బయటకు వచ్చేవారు కాదు. అయితే అదే రాజ్యంలో ఉన్న రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజుగారు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని, ఎవరైతే కొండ మీద ఉన్న దయ్యాన్ని తరిమి కొడతారో వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని దండోరా వేయించారు. ఎంతోమంది గొప్ప వీరులు వెళ్ళారు. కానీ ఆ భయంకరమైన శబ్దం విని దయ్యం చాలా కోపంగా ఉందని భావించి వెనక్కి పారిపోయారు. అయితే ఊరిలో ఉండే ఒక పెద్ద ముసలవ్వ దీని గురించి ఆలోచించింది. ఆమె ఆయుధాలు తీసుకోకుండా పగటిపూట కొండ మీదకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది చాటుగా గమనించింది. అక్కడ ఆమె కనిపించింది దయ్యం కాదు, ఒక కోతుల గుంపు. ఎవరో దొంగలు వదిలేసిన పెద్ద అట్టతో ఆ కోతులు ఆడుకుంటూ ఆ శబ్దం చేస్తున్నాయి. ఆ ముసలవ్వకు వెంటనే ఒక ఉపాయం తట్టింది. కోతులకు ఆ గంట శబ్దం కన్నా పండ్లంటేనే ఎక్కువ ఇష్టం కదా. ఆమె కొన్ని పండ్లు కాయలు తీసుకెళ్ళి వాటి ముందు వేసింది. పండ్లను చూడగానే కోతులు ఆ గంటను కింద పాడేసి పండ్ల కోసం ఎగబడ్డాయి. వెంటనే ఆ అవ్వ గంటను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఊరి జనం ఊపిరి పీల్చుకున్నారు. బలం కన్నా తెలివితేటల గొప్ప అని ఆ అవ్వ నిరూపించింది. ఆ తర్వాత రాజుగారు ఆ గంటను తీసుకొని ఆమె రాజసభలకు వచ్చింది. ఆ గంట చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు, అవ్వా, ఆ దయ్యం నిన్ను ఏం చేయలేదా అని రాజుగారు అడిగారు. అప్పుడు ఆ అవ్వ నవ్వుతూ, రాజా, అక్కడ దయ్యం లేదు, భూతం లేదు, కొండముచ్చులు ఆ గంటతో ఆడుకుంటున్నాయి అంతే అని చెప్పింది. అక్కడున్న జనమంతా నవ్వసాగారు. ఆమె తెలివికి మెచ్చుకున్న రాజుగారు ఆమెకి ఘనంగా సన్మానం చేసి బంగారు నాణాల సంచిని బహుమతిగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఊరిలో దయ్యం భయం పోయింది. ప్రజలందరూ ప్రశాంతంగా జీవించారు. ఇవాటితో ఈ కథ రేపు మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను.